పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో, అటవీ శాఖ మంత్రి హోదాలో నిన్న కర్ణాటకలో పర్యటించారు సార్. సీఎం సిద్ధరామయ్యతో కూడా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కామెంట్ చేశారు సార్. ఒకప్పుడు అడవుల్ని రక్షించే పాత్రల్లో హీరోలు ఉండేవారు, ఇప్పుడు అటవీ సంపద దోచుకోవడమే హీరోయిజము అని చెప్పేసి వెంటనే అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇది తగిలింది సార్. వాళ్ళు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్న పరిస్థితి. ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను విందాం ఒకసారి బయట ప్లే చేయండి. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest. And now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to do what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pittapuram and taking charge as a deputy CM. And all the అంటే అల్లు అర్జున్ ఉద్దేశించే మాట్లాడారు అని చెప్పి, ఎన్నికల్లో కూడా ఆయన సపోర్ట్ చేయలేదు. అంటే ఈ షో అల్లు అర్జున్కు బెగా ఫ్యామిలీకి మధ్య ఈ కాంట్రవర్సీ చాలా కాలంగా నడుస్తుంది కనుక సహజంగానే ఈ కామెంటు అల్లు అర్జున్ పుష్ప సినిమాకే లింక్ అవుతుంది. సో అందువల్ల అది సహజంగానే అది అలా ఈ సినిమా కూడా ఇటీవల వచ్చిన సినిమా, చాలా పాపులర్ అయిన సినిమా, అందులో అల్లు అర్జున్ ప్లే చేసిన రోల్కి లింక్ అవుతుంది. సో ఈ ఘర్షణ మాత్రం మెగాకు అల్లు అర్జున్కు వీళ్ళ మధ్య ఘర్షణ మాత్రం తగ్గేది లేదంటుంది. ఇంకా ఎంతకాలం ఉంటుందో తెలియదు. కానీ అంతకుముందు నాగబాబు పగవాడితో కలిసిన మనవాడైనా పగవాడే, మనవాడితో కలిసిన పగవాడైనా మనవాడే అంటూ ఏదో ట్వీట్ చేస్తే అది పెద్ద ఇష్యూ అయిపోయిన తర్వాత ఆయన ట్వీట్ని విత్డ్రా చేసుకున్నాడు. సో ఇలా అడపాదడపా వ్యాఖ్యలు చేయడము, ఆ ఘర్షణ అంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ తన మిత్రుడి ప్రచారం కొరకు వెళ్ళాడో, వాస్తవంగా కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే అక్కడికి కావాలనే వెళ్ళాడు అల్లు అర్జున్ ఒక మెసేజ్ పంపడానికి, అంత గొప్ప మిత్రుడు కాదు అని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఎంత నిజమో నాకు తెలియదు. అంటే వాళ్ళ మిస్సెస్కి ఫ్రెండ్ అదేనా. ఏదైనా మనకు ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉన్నమాట నిజం, దాంట్లో ఏమీ అనుమానం ఏం లేదు. సో ఎందుకంటే అల్లు అర్జున్కు బెగా కుటుంబానికి మధ్య దెర్ ఈజ్ ఎ గ్యాప్. ఆ గ్యాప్ పబ్లిక్ స్పియర్లోకి వచ్చేది, పబ్లిక్ స్పేస్లోకి వచ్చి ఇష్యూ అయింది. సహజంగా సినిమా అన్నట్లు కనుక ఈ చిన్న గ్యాప్ అయినా, అది భార్యాభర్తల గ్యాప్ అయినా, అది బాబాయ్ మామ అల్లుల గ్యాప్ అయినా, ఏ గ్యాప్ అయినా అది పెద్ద ఇష్యూ అవుతుంది సినిమాలలో, ఎందుకంటే బికాజ్ సెలబ్రిటీస్ కనుక. సో అందువల్ల ఆ గ్యాప్ మెగా కుటుంబంలో గ్యాప్, మన కుటుంబాల్లో కూడా గ్యాప్లు ఉంటాయి, ఎవడు పట్టించుకోం మనం, అది మన వరకే పరిమితం కనుక బయట జనానికి తెలియదు. కానీ అక్కడ వాళ్ళ కుటుంబాల్లో గ్యాప్ అనేది అది పెద్ద ఇష్యూగా అది ముందుకు వచ్చింది. అంటే నా కుటుంబంలో ఏం గ్యాప్ లేదు మళ్ళీ, ఎందుకంటే కింద ట్రోల్స్ నా కుటుంబంలో గ్యాప్ ఉందని అనుకుంటారు. సో ఉదాహరణకు చెప్తున్నా. కానీ మన కుటుంబాల్లో జరిగే పరిణామాలు న్యూస్ కావు, సెలబ్రిటీల ఇళ్లలో జరిగే పరిణామాలు న్యూస్ అవుతాయి. అందువల్ల ఈ ఘర్షణ ఎన్నికల సమయం నుంచి ఈ ఘర్షణ నేపథ్యంలో ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ మాట్లాడింది చూస్తే ఖచ్చితంగా అల్లు అర్జున్ ఉద్దేశించే మాట్లాడాడేమో అనిపిస్తుంది. ఒకవేళ మాట్లాడితే హీ హ్యాజ్ రైట్ కదా, దానికి అల్లు అర్జున్ కావాలంటే రియాక్ట్ కావచ్చు. పవన్ కళ్యాణ్ సినిమాలను ఉద్దేశిస్తూ కూడా అల్లు అర్జున్ కూడా మాట్లాడుకోవచ్చు. ఒకప్పుడు మరి సినిమాల్లో ఏ వ్యసనాలు లేనివాడు హీరోగా చూపెట్టేవారు, కానీ ఈ మధ్యకాలంలో మందు తాగడం, నిరంతరం సినిమాలో మందు తాగడమే హీరోయిజంగా చూపెడుతున్నారు అని, జల్సాలు చేయడమే హీరోయిజంగా చూపెడుతున్నారు అంటూ అల్లు అర్జున్ కూడా కామెంట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో దే హ్యావ్ అ రైట్. కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో పాయింట్ అయితే ఉంది. అంటే ఆయన చెప్పినది క్లియర్గా అన్నాడు, నేను కూడా సినిమా నుంచి వచ్చాను, కల్చర్ మారింది అన్నాడు. దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఎందుకంటే ఒకప్పుడు మనకు సినిమాల పేర్లు చూస్తే అర్థమవుతాయి, ఇవన్నీ ఎందుకండి. ఒకప్పుడు మనకు బడిపంతులు సినిమా ఎవరు ఎన్టీ రామారావు అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు పోషించింది. సో అలా ఇల్లు ఇల్లాలు శోభన్ బాబు, శ్రీదేవి, జయసుధ
ఇల్లు ఇలా గోరింటాకు, శోభన్ బాబు, జయప్రద హీరోయిన్లు. ఎంత మంచి పేర్లు చూడండి. పండంటి కాపురము, పసిడి పంటలు, అన్నదమ్ముల అనుబంధం. సో ఈ రకంగా పేర్లు ఉండేవి మనకు. అవి కాస్త ఇప్పుడు వచ్చే వరకు అసెంబ్లీ రౌడీ, అదొక సినిమా పేరు. అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉంటారు కానీ రౌడీ ఉండడండి. సో అసెంబ్లీ తర్వాత ఇప్పుడు అక్కడి దాకా సినిమా వెళ్ళిపోయింది. నిజంగా ఆ కల్చరల్ ట్రాన్సిషన్ మాత్రం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఈ కల్చర్ మీకు హిందీ సినిమాలో మీకు ఆ సమయంలో షోలే అలాంటి సినిమాలు వచ్చిన సమయంలోనే మీకు పెద్ద చర్చ నడిచింది. ఎందుకంటే అప్పటికి హాజీ మస్తాన్ అని బాంబేలో పెద్ద స్మగ్లర్, అండర్ వరల్డ్. సో అండర్ వరల్డ్ పెట్టుబడులు సినిమాలోకి వచ్చిన తర్వాత సినిమాలలో స్మగ్లర్లను హీరోగా చూపెట్టడం మొదలుపెట్టారు. సో అంటే అప్పుడు స్మగ్లింగ్ అంటే అప్పుడు కూడా ఒక రకంగా ఉండేది. స్మగ్లింగ్ చేసి దొంగతనం చేసిన స్మగ్లింగ్ చేసి పేదలకు సపోర్ట్ చేసేవాళ్ళు. మళ్ళీ అదేంటే రాబిన్ హుడ్ క్యారెక్టర్ మన చిన్నప్పుడు కథల పుస్తకాలు చదివినప్పుడు రాబిన్ హుడ్ స్టోరీ ఉండే నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి కథల పుస్తకం. అంటే రాబిన్ హుడ్ దొంగతనాలు చేసి కూడా ప్రజలకు సేవ చేసేవాడు. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేశాడు అంటే ఈ రాబిన్ హుడ్ ఈజ్ నాట్ షోన్ యాజ్ ఎ క్రిమినల్ ఇది ఆ స్టోరీలో. రాబిన్ హుడ్ అనేది హీరో అండ్ రాచరిక కాలంలో ఇంకో ప్రజలకు మేలు చేయడానికే చేశాడు. సో అలా అప్పుడు చిన్నప్పుడు ఈ కథ మీద మాకు అప్పుడు చర్చ బాగా జరిగేది స్కూల్లో. ఇలా దొంగతనం చేయడం అనైతికం కదా అని ఒక చర్చ. లేదు దొంగతనం చేసిన ప్రజల కోసమే చేశాడు కదా అది నైతికం కదా అని. సో ఆ రోజుల్లో నక్సలిజం బాగా ప్రభావం చూపిన ప్రాంతం అది. సో ఈ రాబిన్ హుడ్కు నక్సలైజానికి లింక్ చేసి కూడా మా స్కూల్లో అప్పుడు చర్చలు జరిగేది. దాని మీద డిబేటింగ్ కాంపిటీషన్ కూడా జరిగాయి. రాబిన్ హుడ్ హీరో అవుతాడా అని. సో హీరోయిజం అనేదా అని. కానీ ఆ రోజు కూడా ఇప్పుడు ఈ సినిమాల్లో రాబిన్ హుడ్ స్టైల్ ఆఫ్ సినిమా కూడా కాదు. దొంగతనం చేసి ప్రజలకు పెట్టడము, ప్రజల కొరకు దొంగతనం చేయడము, ప్రజల కొరకు క్రైమ్ చేయడము, అంటే వ్యవస్థ పైన కోపంతో ఇంకో మార్గం లేక చేయడము. ఓ ఠాగూర్ సినిమా అనుకుంటా కదా, అవినీతి పైన, భారతీయుడు, ఇలాంటి సినిమాలు కూడా వచ్చాయి మనకు. దే మేబీ హీరో క్రైమ్ చేయొచ్చు కానీ హీరో వ్యవస్థను పైన ఇంకో మార్గం లేక క్రైమ్ చేసినట్టుగా చూపెట్టారు. అది కూడా తప్పే కావచ్చు కానీ అట్లీస్ట్ అందులో మెసేజ్ వీఆర్ ఎగనెస్ట్ కరప్షన్, అవినీతికి వ్యతిరేకము అనేటువంటి మెసేజ్. ఇప్పుడు కేవలము శాండల్వుడ్ స్మగ్లింగ్ చేయడము, స్మగ్లర్ల పైన పై చేయి సాధించడము, పోలీసులపై పై చేయి సాధించడము, ఇదే హీరోయిజం అయితే ఎలా అనేదే ప్రశ్న. సో అయితే దానికి సీక్వెల్ వస్తుంది. మరి సీక్వెల్ ఏముంటుందో మనకు తెలియదు. అంటే ఇప్పటిదాకా స్మగ్లర్గా ఉన్న వ్యక్తి జననాయకుడు అవుతాడో ప్రజానాయకుడు అవుతాడో తెలియదు. సో అందువల్ల సినిమా సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్నే చూసి మనము వీ కెనాట్ కమ్ టు ద కంక్లూజన్ కదా. సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది కదా. సో దానికి రీజన్ ఉంటుంది కదా. ఇప్పుడు బాహుబలి సినిమా ఫస్ట్ పార్టే చూస్తే కట్టప్ప అన్యాయంగా చంపాడు అని, సెకండ్ పార్ట్ చూస్తే దానికి రీజనింగ్ అర్థమవుతుంది కదా. సో అలా ఏమైనా సీక్వెల్లో రీజనింగ్ వస్తుందో మనకు తెలియదు. బట్ పవన్ కళ్యాణ్ ప్రస్తావించినటువంటి ఈ కల్చరల్ ట్రాన్సిషన్ అనేది చాలా కీలకమైన పాయింట్. అది అంటే సినిమా అంటే ఎవరైనా అనొచ్చు సినిమా ఇది కమర్షియల్ మీడియం, దానికి మీరు ఇన్ని రకాల అర్థాలు తీయడం ఏంటి సార్ అనే ఎవరైనా అనొచ్చు. సినిమా ఎంటర్టైన్మెంటే కావచ్చు. ఎంటర్టైన్మెంట్ సమాజానికి లాభం చేయకపోయినా నష్టం చేయకూడదు. ఐ డోంట్ మైండ్ ఎంటర్టైన్మెంట్, వినోదమే. కానీ వినోదము వికృత విశృంఖల స్వభావాల్ని సమాజంలో ప్రకోపింప చేయకూడదు. ఎందుకంటే సినిమా ఒక పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి నేను ప్రభుత్వాలను సెన్సార్ చేయాలి అనే దాన్ని సపోర్ట్ చేయను. కానీ ఫిలిం ఇండస్ట్రీ క్రియేటివ్ థీమ్స్ని ఎవాల్వ్ చేసుకోవాలి. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్, వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్. మీడియాలో ఒక సూత్రం ఉంది, వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అండ్ వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. క్రైమ్ అనేది ప్రజలకు ఇంట్రెస్ట్గా ఉండొచ్చు, నేను కాదని అనను. కానీ ప్రజల బలహీనతల్ని, ప్రజల ఎమోషనల్ వీక్నెసెస్ను డబ్బు చేసుకోవడం, సొమ్ము చేసుకోవడం కూడా ఫిలిం ఇండస్ట్రీకి భావ్యం కాదు. నేను పర్టికులర్ సినిమా గురించి మాట్లాడతలేను. అది శాండల్వుడ్ స్మగ్లింగ్ అయినా, అది బాటిల్ పెట్టుకొని గ్లాస్ పెట్టుకొని మందు తాగడం అయినా, మై పాయింట్ ఈజ్ సింపుల్. నేను ఒక హీరోను ఉద్దేశించి మాట్లాడతలేను, ఒక సినిమా పర్టికులర్ సినిమా గురించి మాట్లాడతలేను. ఒక సినిమా ఈ డైలమాలో ఉంటుంది, వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్, వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సినిమానే కాదు, మీడియా అయినా ఏదైనా. సో ఈ అన్నీ వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ప్రజల అవసరాలు ఏంటి, ప్రజల కోసమే సినిమాలు అంటే సినిమా నడుస్తుందా అనే క్వశ్చన్ కూడా రావచ్చు. అన్నీ మీరు అలాగే సినిమా అన్నీ జైభీం లాగా సినిమా తీయాలి అంటే
జై భీమ్ సక్సెస్ అయింది కానీ అన్ని సక్సెస్ అవుతాయా? కానీ జై భీమ్ లాంటి సినిమాలు ఏం చూపెట్టాయంటే ఒక ఎక్స్ప్లాయిటేషన్, ఒక దుర్మార్గమైన అణచివేత, దోపిడీని కూడా ఒక కమర్షియల్గా సక్సెస్ఫుల్ సినిమాగా మలచగలిగారు కదా. సో అదేం డాక్యుమెంటరీ కాదు, అదేమి మీకు సినిమాలో అదేమి షార్ట్ ఫిలిం కాదు కదా. సో అందువల్ల ఒక క్రియేటివ్ ఆర్టిస్టు పబ్లిక్ ఇంట్రెస్ట్ మీదనే సినిమాలు తీయాలి అంటే మేబీ డిఫికల్ట్. ఎందుకంటే అప్పుడు ఎలిఫెంట్ల మీద సినిమా తీసి ఆస్కార్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ వాట్ ఇంట్రెస్ట్ పబ్లిక్ అండ్ వాట్ ఈజ్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాలి. అట్లీస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్కు నష్టం కలిగించేది, ప్రజలకు ఆసక్తి ఉంది కదా అని నేను సినిమా తీస్తా అంటే వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ యూ షో అంటే ప్రజలకు మనకు అవునన్నా కాదన్నా భారతదేశంలో మరీ ముఖ్యంగా సౌత్లో తెలుగులో తెలుగు తమిళ మలయాళ రంగంలో సినిమా అనేది ఒక జీవితంలో ఒక బలమైన ప్రభావం చూపుతుంది. హీరోలు ఎలా దువ్వుకుంటే కోంబింగ్ చేసుకుంటే అలా కోంబింగ్ చేసుకుంటారు, హీరోలు ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటే అలా డ్రెస్సింగ్ చేసుకుంటారు, హీరోల మేనరిజమ్స్ను ఏప్ చేస్తుంటారు. సో హీరోల జీవితాలని నిరంతరం ఫాలో అవుతూ ఉంటారు, హీరోల్ని దేవుడిగా కూడా భావిస్తుంటారు. ఆ స్థాయిలో మన దగ్గర జనంలో విశ్వాసము, జనంలో అభిమానం అది. సో అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని వారు సమాజానికి ఏ మెసేజ్ పంపిస్తున్నారు, మీ మేనరిజమ్స్ కావచ్చు, మీరు నిర్వహించేటువంటి పాత్రలు కావచ్చు, అవి ఏ సందేశాలు పంపుతారన్నది కూడా జాగ్రత్తగా భావించాలి. బహుశా సమాజం ఇంకో వాదన ఏంటంటే సినిమా ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ, సమాజ మార్పును ప్రతిబింబిస్తుంది, సమాజ మార్పుకు దోహదం చేయదని ఒక థియరీ. అందువల్ల సమాజంలోనే ఇవాళ హీరోలుగా చలామణి అవుతున్న రియల్ లైఫ్, నాట్ రియల్ లైఫ్లో హీరోలుగా చలామణి అవుతున్న రాజకీయ నాయకుల నుంచి మొదలుకొని కొంతమంది వ్యాపారస్తుల వరకు వారు చేసేది ఏంటి? వాళ్ళు చేసే సమాజాన్ని దోచుకోవడమే కదా. ఇవాళ సమాజాన్ని రాజకీయ నాయకులు దోచుకొని హీరోలుగా చలామణి అవుతలేరా? సమాజంలో కొంతమంది బడా కార్పొరేట్లు సమాజాన్ని దోచుకొని వాళ్ళు హీరోలుగా చలామణి అవుతలేరా? అందువల్ల రియల్ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్నే మేము రియల్ లైఫ్లో చూపెట్టాను. ఎందుకంటే ఇలా పార్లమెంట్లో, అసెంబ్లీలో నేర చరిత్ర ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. రెగ్యులర్గా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ లాంటి సంస్థలు విడుదల చేస్తున్న డేటా ఉంది మనకు. మర్డర్ కేసులు, రేప్ కేసులు, గృహదానాలు, అల్లర్లు ఇలాంటి భయంకరమైన కేసులు ఉన్న వాళ్ళకు కూడా ప్రజాప్రతినిధులై పార్లమెంట్లో వందల కోట్ల ప్రజల సంపద దోచిన వారు వాళ్ళు ఇవాళ చట్టసభలో సభ్యులుగా ఉన్నారు. మరి అది తప్పు కానప్పుడు మేము సినిమాలు చూపెడితేనే తప్ప సార్ అనొచ్చు. ఇప్పుడు ఇదే శాండల్వుడ్ స్మగ్లర్ సినిమా హీరో అయితే అన్యాయం, సినిమా ఇట్లా తీసింది అంటాను. శాండల్వుడ్ స్మగ్లింగ్ చేస్తూ రాజకీయ నాయకులు లేరా? వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉండొచ్చు కదా. సో ఉన్నారేమో కూడా. నేను అంతకన్నా ఎక్కువ మాట్లాడితే కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ అవుతుందేమో, మనకు కూడా తెలుసు కదా. సో అడవుల్ని దోచే వాళ్ళు ఇవాళ సినిమాల్లో హీరోలుగా ఉండడమే అభ్యంతరకరం. పవన్ కళ్యాణ్ అన్నది రైట్, కానీ మరి పార్లమెంట్లో, అసెంబ్లీలో ఉంటున్నారు కదా. అడవుల్ని దోచుకున్న వాళ్ళు, గనులను దోచిన వాళ్ళు, భూములను దోచిన వాళ్ళు, అసలు దేన్ని మిగిలియకుండా దోచిన వాళ్ళందరూ రాజకీయాల్లో ఆరితేరుతున్నారు. మొదలు దానిపైన ఫైట్ చేయాలి. అది ఉన్నప్పుడు మేము సినిమాలో చూపెడితే తప్పేంటి అని సినిమా వాళ్ళు ఎవరైనా అనొచ్చు. బట్ అల్టిమేట్గా నా సినిమా తీయచ్చా తీయకూడదా అనే యాంగిల్లోకి వెళ్ళడం లేదు. కానీ సినిమాలో మారిన ఈ కల్చర్ అంటే ఎవరిని మనం సమాజం హీరోలుగా భావిస్తోంది, సమాజం దేన్ని ఆదర్శంగా తీసుకుంటోంది అన్న దాంట్లో మాత్రం పవన్ కళ్యాణ్ అనేది 100% దిస్ ఇస్ కల్చరల్ చేంజ్. ఇప్పుడు ఆయన మాట్లాడిన దాంట్లో కూడా సినిమాని అటాక్ చేసిన దానికన్నా కూడా సినిమాలో వచ్చిన ఈ సాంస్కృతిక ప్రస్థానాన్ని, కల్చరల్ చేంజ్ని మాత్రమే ఆయన ప్రస్తావించాడు. సో ఇది 100% రైట్. ఆ కల్చరల్ చేంజ్ మాత్రం కరెక్ట్గా కనబడుతుంది మనకు. సో ఒకప్పట్లాగా కూచిపూడి నృత్య ప్రదర్శన సినిమాలో, పబ్బులో పిచ్చి డాన్సులు సినిమాల్లో డామినేట్ చేస్తున్నాయి. సో ఒకప్పుడు చక్కని హాస్యం సినిమాల్లో డామినేట్ చేసేది. ఇప్పుడు హాస్యం పేరిట అశ్లీలత ఇవాళ సినిమాల్లో మనకు కనబడుతుంది. ఒకప్పుడు పవిత్రమైన ప్రేమ, ఒక త్యాగంతో కూడినటువంటి ప్రేమ, సౌశీల్యత, సౌజన్యాలు ప్రతిబింబించే ప్రేమ హీరోయిన్ల మధ్య ఉండేది. ఇప్పుడు హీరోయిన్ల మధ్య ప్రేమ అనేక రూపాల్లో మనకు చూపెట్టబడుతుంది. సో అందువల్ల అప్పటికి ఇప్పటికీ మానవ సంబంధాల్లో మార్పు వచ్చింది, సామాజిక సంబంధాల్లో మార్పు వచ్చింది, ఆర్థిక సంబంధాల్లో మార్పు వచ్చింది. ఈ మార్పు అనివార్యంగా సినిమాలో
రిఫ్లెక్ట్ అవుతుంది. ఒకప్పుడు పౌరాణిక సినిమాలు మనకు మాయాబజారు నేను దాదాపు 40-50 సార్లు చూడొచ్చు. నర్తనశాల, దానవీర క్షీరకర్ణ ఒక్కసారి కాదు ఎన్నిసార్లు చూశానో కూడా గుర్తులేదు నాకు. ఇప్పటికీ కూడా చాలా ఆనందం, సమయం దొరికితే బాగా రోజంతా వర్క్ చేశాక అలసితే ఇమీడియట్గా చూసేది ఏంటంటే ఒక పౌరాణిక సినిమా, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ పాండవీయం, ఇదో ఈ నర్తనశాల, దానవీర శూరకర్ణ, మాయాబజార్, సంపూర్ణ రామాయణం, ఇలాంటి లవకుశ ఇలాంటి సినిమాలు పెట్టుకొని రిలీఫ్ పొందుతూ ఉంటాం. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి పౌరాణిక గాథల్ని తెరకెక్కించారు. ఇప్పుడు అది కూడా మారిపోయింది కదా, దేవుళ్ళకు మీసాలు పెడుతున్నారు, పెద్ద కాంట్రవర్సీలు కూడా అవుతున్నాయి కదా. పౌరాణిక పాత్రల్ని కూడా కొంత హాస్యం కొరకు చూపెట్టే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు యమదొంగ లాంటి సినిమాలు బాగా హిట్ అయి కూడా అయ్యాయి. సో అది కానీ ఒక ఆ డిమార్కేషన్ లైన్ ఏంటి, రియల్ లైఫ్ అని, ఎందుకంటే రియల్ లైఫ్ను ప్రభావితం చేస్తున్నప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ను కలిపి చూస్తున్నటువంటి సమయంలో కాంట్ వి నాట్ షో సమాజానికి ఉపయోగపడేటువంటి థీమ్స్ తీసుకొని ఆ సినిమాలను ఎందుకు డామినేట్ చేయకూడదు? ఇది ఒక ఛాలెంజ్ కూడా సినిమా రచయితలకు, డైరెక్టర్లకు ఒక రిక్వెస్ట్, అపీల్ కూడా ఏంటంటే కాంట్ యూ నాట్ టేక్ సోషల్లీ యూస్ఫుల్ థీమ్స్. నేను వీటిని తీసుకుంటారు వాళ్ళు, నేనేమి వాటిని సెన్సార్ చేయమని, బ్యాన్ చేయమని, నిషేధించమని, ప్రజలు ఏ సినిమా చూడాలో ప్రభుత్వాలే నిర్ణయించాలని నేను అనేవానికి కాదు. కానీ ఎప్పుడు కూడా ఒక గీతను చిన్నగా చేయాలంటే మలపాల్సిన అవసరం లేదు. పెద్ద గీత గీస్తారనుకోండి ఆటోమేటిక్గా చిన్నది అవుతుంది. సినిమా రంగంలో థీమ్స్ డామినేట్ చేయాలి. ఒక కమర్షియల్ సక్సెస్ కావాల్సిందే సినిమా. ఆర్ట్ ఫిలిం అయి ఆస్కార్కి వెళ్తే సినిమా ఏం లాభం? ఆస్కార్ అవార్డు వస్తుంది కావచ్చు కానీ సినిమా డబుల్ రావు కదా. అల్టిమేట్గా సినిమా నడవాలి. నేనే దానికి అభ్యంతరం చెప్పడం లేదు. సినిమా సత్యజిత్ రా లాంటి వారు తీసిన పతేర్ పాంచాలి లాంటి కళాఖండాలు అవసరము, ఆస్కార్ అవార్డు పొందేటువంటి గొప్ప సినిమాలు అవసరం, లేదా రాజమౌళి లాగా ఆస్కార్ అవార్డును కమర్షియల్ సక్సెస్ను కూడా రెండూ సాధించింది ఇంకా గొప్పతనమే. బట్ అట్లీస్ట్ సినిమా అనేది కమర్షియల్లీ వయబుల్ ఉండాలి, కాదని అంటలేదు. కానీ ప్రజోపయోగ థీమ్స్ చూపెట్టి ప్రజల్ని ఇన్స్పైర్ చేసేటువంటి థీమ్స్ను ఎందుకని మనము సినిమాలుగా లేదా ఓటీటీలో, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్లలో ఆ థీమ్స్ను పెట్టుకొని మనం ఎందుకు చేయలేము? వాటిని క్రియేటివ్గా చూపెట్టి ఎందుకని మనము వాటిని సక్సెస్ఫుల్ ఎందుకు చేయలేము అనేదే క్వశ్చన్. ఇప్పుడు అది ఏ థీమ్ అయినా కానీ, ఏ వార్త అయినా నువ్వు అందంగా రాయొచ్చు, ఏ అంశమైనా చాలా లోతుగా విశ్లేషించవచ్చు. అలాగే కాదేది కవిత కనవరం అన్ని మహాకవి అన్నట్లు సబ్బుబిల్ల, కుక్కపిల్ల, కాదేది కవిత కనవరం అన్నాడు. సినిమాకు కూడా ఏది అనర్వం కాదు. ఇఫ్ యు ఆర్ ఎ క్రియేటివ్ ఆర్టిస్ట్ యూ కెన్ డీల్ ఎనీ థీమ్ ఇన్ ఎ క్రియేటివ్ మేనర్. దాన్ని అందంగా చూపెట్టగలిగి చేయొచ్చు. ఎందుకంటే సినిమాటిక్ ఎలిమెంట్స్ మా దగ్గర ఇలాంటి క్రైమ్ చూపెడుతున్న సినిమా ఇస్తారు. నాట్ ఎట్ ఆల్. క్రైమ్ను హీరోయిజంగా చూపెట్టి సినిమా సేల్ కావాల్సిన అవసరం లేదు. మంచితనాన్ని కూడా హీరోయిజంగా చూపెట్టి ఎందుకు సినిమా సక్సెస్ కాకూడదు? సో అందువల్ల ఆ సినిమా ఇండస్ట్రీ మాత్రం పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ కల్చరల్ చేంజ్ని మాత్రం ఆలోచించాలి, సమీక్షించాలి. ఫిలిం ఇండస్ట్రీ సమాజానికి నష్టంగా, సమాజ కంటకంగా మారకూడదు. సమాజానికి స్ఫూర్తినిచ్చేదిగా ఉండాలి. అట్లీస్ట్ సమాజాన్ని నష్టం చేయకుండా ఉండాలి. స్ఫూర్తిని ఇవ్వకపోయినా ఒక చౌకబారు వినోదాన్ని పంచినా కూడా నేను దాని కూడా అభ్యంతరం చెప్పడం లేదు. ఓ చౌకబారు అందరికీ ఒకే వినోదం నచ్చదు. నాలాంటి వాళ్ళకి ఓ శంకరాభరణ సినిమా చూస్తే ఉదయం ఉప్పొంగిపోతుంది. సో ఒక సంగీతము, సాహిత్యం కలిగిన సినిమాలు చూస్తే, ఓ శృతిలయాలు చూస్తే ఆనందం వేస్తుంది, ఓ సాగర సంగమం చూస్తే ఆనందం వేస్తుంది, ఓ రుద్రవీణ చూస్తే ఆనందం వేస్తుంది. అందరికీ అలా ఉండాలని ఏం లేదు, అందరు నాలాగా ఉండాలని నేను అనలేను. కొంతమందికి చీప్ ఎంటర్టైన్మెంట్ కూడా నచ్చొచ్చేమో, బట్ యాంటీ సోషల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం మంచిది కాదు. చీప్ ఎంటర్టైన్మెంట్ కూడా నేను ఐ విల్ కండోన్ ఇట్. ఓకే, మనం ఏం చేస్తాం, ప్రపంచం అలా ఉంది అని అందరికీ ఒకే రకమైన వినోదం ఉండదు కదా. జనాల ఇంట్రెస్ట్ అలా ఉంది, అందుకే ఈ కల్చరల్ చేంజ్. అంటే మా కల్చరల్ చేంజ్ చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇదైతేనే పాపులర్ అవుతుంది. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. పౌరాణిక గాథలు ఉన్నాయి, ప్రవచనాల్ని కూడా గరకపాటి నరసింహారావు గారు ఎంత గొప్పగా పాపులర్ చేశారు. మామూలు పాపులారిటీ. తెలుగు పద్యం ఎవరో కొద్దిమంది నాలాంటి వారికి ఆసక్తి ఉండేటువంటి పద్యం. సో తెలుగు సాహిత్యము, తెలుగు పద్యము
ఈ కాలపు జనాలకి ఎంతమందికి ఆసక్తి అండి. సో ఆ పద్యాలు చదివితే అద్భుతంగా ఉంటుంది. మహాభారత పద్యాలకు కానీ, మీరు తెలుగు సాహిత్యంలో ఉండే కథ కానీ, కరువ పాండవులు పెనుగులాడే సమయం అసన్నమైంది మాకు అవారికింగాను బంధు సముద్రుడవు కావున నీ చెరిక మా ఇరువురికి సేమము వనగూర్చదగటన నీ సాయము కోరగ ఏతించితిమి గోపకులైక విభూషణ అని ఆ పౌరాణిక సినిమాలో పద్యం చదివితే అసలు ఉదయం కదిలిపోయేది, ఉప్పొంగిపోయేది. క్షమించాలి వాళ్ళ తప్పుగా చదివితే. సో అలా గరికపాటి నరసింహారావు గారు ఇప్పుడు తెలుగు పద్యాల ప్రవచనాలు చదువుతుంటే చెలపల్లి సత్కవీషుండు వీర శతావధానుడు. సో ఇలా అప్పటి ఆ పద్యాలు, జాషువా పద్యాలు అవన్నీ చదువుతుంటే మనకి ఎంత ఆనందం వస్తుంది అంటే, తెలుగు పద్యము, తెలుగు సాహిత్యము, ప్రవచనము, పౌరాణికాన్ని కూడా జనరంజకంగా మీకు గరికపాటి నరసింహారావు గారు చేయడం లేదా? ఎలా చేయగలుగుతున్నారు? ఆయన ప్రవచనాలకు వస్తలేరు జనం భారీగా. సో ఎందుకు అంటే అర్థం ఏంటి? పౌరాణికం చెప్తే వాడింటాడు, ఆధ్యాత్మికం చెప్తే వాడింటాడు, ఆ కాలం ఎప్పుడో పోయింది, ఇవాళ ఎవడు పట్టించుకుంటాడు అంటారు. కానీ వింటారు కదా సాహిత్యం మీద. ఏమి తెలిసినా తెలియకపోయినా కూడా వాళ్ళు ఎంత ఆసక్తిగా వింటున్నారు. సో అంటే దేన్నైనా ఒక వస్తువును సృజనాత్మకతను జోడించి ఆ వస్తువును సృజనాత్మకంగా ప్రదర్శించడంలోనే కళాకారుని గొప్పతనం ఉంటుంది. అశ్లీలము, విశృంఖలత్వము, ఆటవికత, అనాగరికము వీటిని మాత్రమే నేను సృజనాత్మకంగా స్పృశించగలను అనుకుంటే అంతకన్నా అన్యాయం ఏం లేదు. అందువల్ల ఈ నాట్ రెఫరెన్స్ టు అల్లు అర్జున, పవన్ కళ్యాణ, అది సినిమానా అదే ఈ చర్చలోకి దయచేసి వెళ్ళకుండా, పవన్ కళ్యాణ్ ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీ కనుక అటు ప్రభుత్వంలో ఇటు సినిమాలో సమాజంలో ఉన్నటువంటి ఒక మనిషి కనుక ఆయన అన్న మాట మాత్రం దిస్ షుడ్ లీడ్ టు ఎ బిగ్ డిబేట్. నేను ఇంత వివరించడానికి కారణం కూడా ఏంటంటే ఇట్ రిక్వైర్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ రైజ్ చేశారు, కల్చరల్ చేంజ్ అరౌండ్ ఫిలిం ఇండస్ట్రీ. దానిపైన మాత్రం చాలా పెద్ద డిబేట్ జరగాలి. ఈ కల్చరల్ చేంజ్ సమాజానికి మంచిదా, సమాజానికి ఏంటి అని సినిమా రంగంలో చర్చ జరగాలి, బయట చర్చ జరగాలి, అంతరా జరగాలి. అంటే మారుతున్న మానవ సంబంధాలు, మారుతున్న విలువలు, ఈ విలువలపైన సమాజం నుంచి రావాల్సినటువంటి ప్రశ్నలు. సో ఇలాంటి సినిమాలు మనకు నిరంతరం రావాలి. కుటుంబ సంబంధాలు అది సింపుల్ థీమే కావచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీకు ప్రకాష్ రాజ్ సినిమాని శతమానం భవతి, సో చిన్న సినిమానే కావచ్చు, కానీ ఇవాళ మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న సమస్య కదా. పిల్లలు విదేశాల్లో సెటిల్ అవుతున్నారు, బాగా అద్భుతంగా సెటిల్ అవుతున్నారు, కానీ ఆ మానవ సంబంధాలు, ఆ కుటుంబ సంబంధాలు ఆన్లైన్ సంబంధాలుగా మారిపోతుంటే, టెక్నాలజీ ఆ సంబంధాలను నిర్దేశిస్తుంటే, అప్పుడో 6 నెలలకో ఏడాదికో ఆ కుటుంబం కలిసి ఆనందంగా పంచుకోవడం అనేది ఎంత గొప్ప థీమ్ అండి. సో ఇవాళ నిత్య జీవితంలో ఉన్నటువంటి థీమ్ కదా. సో ఇలాంటి సినిమాలు తీసి డెఫినెట్గా సమాజంలో ఉండే సమస్యలకు పరిష్కారం చెప్పగలిగితే సంతోషం, మార్గం చూపగలిగితే సంతోషం. అట్లీస్ట్ సమాజాన్ని జరుగుతున్న కుళ్ళును, ఇప్పుడు సమాజంలో చూస్తున్న కుళ్ళును పెంచకపోతే చాలు, తగ్గించకపోయినా కనీసం.